తెనాలి చెంచుపేటలో గల అమరావతి కాలనీలో కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నందు ఈ నెల 26వ తేదీన మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వంటి వాటిపై చికిత్సతో పాటు మందులు కూడా ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి కాలనీలో ఈ నెల 26వ తేదీన కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నందు మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో పాల్గొనేవారు ఈ నెల 24వ తేదీలోగా ముందుగా 100 రూపాయల ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. ఈ మెగా వైద్య శిబిరంలో డాక్టర్ పివి నాగేంద్రబాబు, డాక్టర్ జి సుధారెడ్డి, డాక్టర్ ఆర్ఎం శిరీష పాల్గొంటారని డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తెలియజేశారు. ఈ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి, కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ వ్యవస్థాపకులు. గత 30 సంవత్సరాలుగా తెనాలిలో ఆయుర్వేద వైద్య చికిత్స చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో సందర్భంగా ఉచిత చికిత్స అందిస్తూ ఉచిత చికిత్సా శిబిరాలను నడుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలైనలో మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడానికి ఈ నెల 26వ తారీఖు ఉదయం, అంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ చికిత్స చేయడానికి ఏర్పాటు చేశాం. దీనిలో ప్రత్యేకంగా కీళ్ళు, కండరాలు, నరాల వ్యాధులకు సంబంధించినటువంటి నొప్పులు వెంటనే తగ్గించడానికి ప్రత్యేక చికిత్సలు అయినటువంటి విద్య చికిత్స, అగ్ని చికిత్స, న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలు ప్రత్యేక చికిత్సల ద్వారా వెంటనే ఉపశమనం కలిగించేటువంటి ఏర్పాటు జరిగింది. ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో చికిత్సలు ఉన్నాయి. శోధన చికిత్సలు, శమన చికిత్సలు, అలాగే పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. కానీ మరుగున పడిపోయినటువంటి ఈ పెద్ద చికిత్సని కూడా మేము ప్రచారంలోకి తీసుకురావాలని, ప్రజలకు తెలియజేయాలని ప్రత్యేక చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో నిష్ణాతులైనటువంటి వైద్యులు కొంతమంది, డాక్టర్ పివి నాగేంద్రబాబు గారు చాలా శిక్షణ పొంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో, దేశం మొత్తం కూడా చికిత్సలు చేసినటువంటి వైద్య ప్రముఖుడు ఆయన కూడా ఈ చికిత్సా శిబిరంలో అందుబాటులో ఉంటారు. అట్లాగే డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఈ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్లో టీచింగ్ ప్రొఫెసరు, ఎగ్జామినర్గా ఉన్నాడు. ఆయన కూడా అటెండ్ అవుతారు. ఆయన కైరోథెరపీలో చాలా సుప్రసిద్ధుడు. ఆయన కూడా నొప్పులు ప్రత్యేకంగా ఏ విధమైన నొప్పులైనా సరే, న్యూరోథెరపీ, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్, భుజాల నొప్పులు, అన్ని నొప్పులకి కూడా ఇమీడియట్గా కైరోథెరపీ ద్వారా చికిత్స అందించేసి ఉపశమనం కలిగిస్తారు. అలాగే స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ఎం శిరీష ఎండి ఆయుర్వేద వారు కూడా ఈ చికిత్సలో అందుబాటులో ఉండి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులన్నిటికీ కూడా ప్రత్యేకంగా చికిత్స అందించడానికి అందుబాటులో ఉంటారు. జాగ్రత్త. నేను డాక్టర్ నాగిరెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచో ఎంతో అనుభవం ఉన్నటువంటి 50 సంవత్సరాల నుంచి ఆయుర్వేద చికిత్సలో అనుభవం గడించి ఉన్నాను. చర్మ వ్యాధుల్లో ప్రత్యేక చికిత్సలు, అలాగే అన్ని రకాల వ్యాధులకు కూడా మేము ప్రత్యేక చికిత్సలు అందిస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి దీనిలో నా శాయశక్తులా కూడా ప్రజలకి ఎంత ఎక్కువ వీలైతే అంత ఉచిత చికిత్సను అందించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఏప్రిల్ 26 ఉదయం శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుందండి శిబిరం. ఇక్కడ ఎవరికి వేసవి ప్రాబ్లం రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మంచినీళ్ళ సౌకర్యాలు, కూల్ డ్రింక్ సౌకర్యాలు, తర్వాత ఇక్కడ కూలర్స్ పెట్టి ఎండలో వస్తాం, ఇబ్బంది పడతాం అనేటటువంటి ఏదైనా అపోహలు పెట్టుకోవద్దు. దయచేసి అందరికీ కూడా ఏ అసౌకర్యాన్ని కలిగించకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం.